Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakaba. We've been here, we've been there, Veka's been just everywhere. అనకాపల్లిలో జిల్లాలోని ఫార్మాసిటీలోని మరో ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివిన్ గ్రేడియంట్స్ సంస్థలో అర్ధరాత్రి 1 గంట సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 4 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ వారిలో ఒకరు విజయనగరానికి చెందిన సూర్యనారాయణ కాగా 3 కార్మికులు జార్ఖండ్ వాసులుగా గుర్తించారు. వేపర్ క్లౌడ్ కారణంగా పేలుడు జరిగినట్టుగా ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. ఈ ఘటనపై జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రికాషన్స్ తీసుకున్నా, అదేవిధంగా తర్వాత సహాయ చర్యలు ఎన్ని తీసుకున్నా కూడా పోతున్న ప్రాణాలను తిరిగి తీసుకురాలేము. అదేవిధంగా వీళ్ళు తాలూకు పడుతున్న ఇబ్బందుల్ని కూడా మనం ఎవరు కూడా పరిష్కరించలేం. ఈరోజు సూర్యనారాయణ అన్న వ్యక్తి ఈరోజు హాస్పిటల్ బెడ్ మీద ఉండి నన్ను చూసి అనిత మేడం గారు అని చెప్పి గుర్తుపట్టి, మీ అందరినీ కూడా నిన్న చూశానండి, జేసీ గారిని చూశాను, కలెక్టర్ గారిని చూశాను, మేము దాని గురించి మాట్లాడుకుంటున్నాం, ఈలోపే మా దగ్గర ఇలా జరిగింది అని చెప్పడమే కాదు, పాప సూర్యనారాయణ అన్న వ్యక్తి తాలూకా భార్య 10 రోజుల క్రితం డెలివరీ అయితే వాళ్ళ బాబు ఐసీయూలో ఉన్నాడు. ఈ రోజు 2 రోజులు లీవ్ పెట్టుకుని మా బాబుని చూడటానికి వెళ్దాం అనుకున్నాను మేడం, ఈ లోపు ఇలా జరిగింది, నేను ఉంటానో దొరుకుతానో లేదో తెలియదు, నా భార్య పరిస్థితి కూడా చాలా ఇబ్బందిగా ఉందంటే మేము ధైర్యం చెప్పగలిగాం తప్పించి ఎవరు ఏమి చేయలేం. కాకపోతే ఇక్కడ కూడా నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు వాట్ ఎవరి యాజమాన్యాలు ఏదైతే ఉన్నాయంటే యాజమాన్యాల తాలూకా నిర్లక్ష్యం అనాలా, హ్యూమన్ ఎర్రర్ అనాలా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఓవరాల్ గా చెప్పాలంటే వీళ్ళ తాలూకా నిర్లక్ష్యం కింద మనం భావించాలి. ఎందుకంటే అక్కడ ఫ్లాంబుల్ ఉంది, అక్కడ ఫ్లేమ్ అవుతుంది, ఫైర్ అయ్యే అవకాశం ఉంది అనుకునేటప్పుడు డెఫినెట్ గా వాళ్ళకి సూట్స్ ఇవ్వాలి. నేను అదే అడిగాను, ఎన్ని సూట్స్ ఉన్నాయంటే వాళ్ళు ఫిగర్ అవుట్ కూడా చేయలేకపోతున్నారు. అసలు సూట్ ఎందుకు ఇవ్వలేదంటే మా దగ్గర ఉన్నాయండి, వాళ్ళు వేసుకోలేదండి. వేసుకునేటట్టుగా పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా యాజమాన్యాల మీద ఉంది. ఈ రోజు అక్కడ ఫైర్ అవుతుంది, లేకపోతే అక్కడ మనకి రెడ్ జోన్ లో ఉంది ఆ ఏరియా అనేటప్పుడు డెఫినెట్ గా లోపలికి వెళ్లేటప్పుడు ఆ ప్రికాషన్స్ తీసుకుని హెల్మెట్స్ గానీ, అదేవిధంగా వాళ్ళకి సూట్స్ గానీ అవన్నీ ప్రికాషన్స్ తీసుకొని ఉంటే ఈ రోజు ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఈ రోజు ప్రాణాలతో నిజంగాన కొట్టుమిట్ట ఆడుతున్నారు. వాళ్ళని చూస్తే కడుపు రగిలిపోయింది నిజంగా. ఏంటి వాళ్ళ పరిస్థితి? ఎవరు చేసిన పొరపాటు? ఎవరో చేసిన పొరపాటుకి వీళ్ళు ఈ రోజు హాస్పిటలైజ్ అవడం ఏంటి, వాళ్ళ కుటుంబాల్లో ఇబ్బంది పడడం ఏంటి? సో నేను అదే చెప్తున్నాను, ఇమీడియట్ గా మేము కూడా కలెక్టర్ గారు బోత్ అనకాపల్లి అండ్ వైజాగ్ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఒక ఇండస్ట్రియల్ అందరితోని కూడా ఒక ప్రికాషన్స్ వైజ్, సేఫ్టీ వైజ్ ఒక మీటింగ్ పెట్టుకుని వీలైతే ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ ని కూడా పిలిపించి ఇక్కడ వాళ్ళకందరికీ కూడా అసలు సేఫ్టీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, సేఫ్టీ ఆడిటింగ్స్ పరిస్థితి ఏంటి, అట్ ద సేమ్ టైం ఫైర్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకుని వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వెళ్తాం. కానీ ఒకటి మాత్రం చాలా క్లియర్ గా చెప్తానండి, యాజమాన్యాల వైఫల్యాల వల్ల గానీ, నిర్లక్ష్యాల వల్ల గానీ ఏ ఒక్క ప్రాణం కూడా పోయడానికి వీల్లేదు. అలా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది అంటే కనుక యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవడానికి కూడా